హైదరాబాద్ దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు దుర్గం చెరువు నిర్వాసితులు. వారి అబ్జెక్షన్స్ ను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, హైకోర్టు తీర్పును ఎలా చూడొచ్చు? శ్రవంతి, ఇటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే ఇటు ఎఫ్టీఎల్ కు సంబంధించినటువంటి ఫైనల్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వకుండానే ఒకవైపున కూల్చివేతలకు సంబంధించి కూడా కూల్చివేతలు జరగబోతున్నటువంటి అబ్జెక్షన్స్ ఏదైతే చేశారో దుర్గం చెరువు నిర్వాసితులు, వారికి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు కొంత ఇటు స్టే విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా కొంత ఊరట దొరికింది. మొత్తానికి అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలి. నిర్వాసితులు హాజరయ్యి వారికి ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు చెప్పిన తర్వాత చెప్పిన 4 వారాలకు అప్పుడు ఫైనల్ గా ఏదైతే ఒక క్లియరెన్స్ అనేది కూడా తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ ను జారీ చేయాలంటూ కూడా ఆ లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 2014లో జారీ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసి దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ను పరిగణలోకి తీసుకొని గతంలో తాము ఎన్నిసార్లు ఒకవేళ అబ్జెక్షన్స్ ను రైజ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి కూల్చివేతలు అంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఈ రకంగా చేయడం అనేది తమకు అభ్యంతరాలు కలిగిస్తుంది అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా కొంత ఊరట కలిగించిందని చెప్పొచ్చు శ్రవంతి. రైట్ రత్న, థ్యాంక్ యూ.